మా అందరికీ నమస్కారం. నేను ఇక్కడ ఉన్న టీచర్స్ అందరినీ లీడర్స్గా చూస్తున్నా. ఎందుకంటే మీరు రికమెండేషన్తో ఇక్కడికి రాలేదు. మీరు కష్టపడి ఫలితాలు సాధించి మీ సొంత కాల్పై నిలబడి ఉత్తమ ఉపాధ్యాయులుగా గుర్తింపు పొందినవారు. మీరందరూ లీడర్స్ ఆఫ్ ట్రాన్స్ఫర్మేషన్. సమాజంలో ఏ మార్పు అయితే మనం ఆశిస్తామో ఆ మార్పు సాధించాలంటే విద్య నుంచే ప్రారంభమవుతుంది. చాలామంది చెప్పారు విద్యాశాఖ నీకు వద్దరా భయని. టీచర్లు ఉంటారు, ఈ సంఘాలు ఉంటే ఒక పక్కన, ఎగ్జామినేషన్స్ ఉంటే మనం చూస్తున్నాం. కావాలని డిఎస్సి పైన కొన్ని ఆరోపణలు కూడా చేస్తున్నారు. ఇవన్నీ నువ్వు తట్టుకోవాలి అంటే అందుకే నాకు కావాలని అడిగా. సమాజంలో ఏ మార్పు అయితే నేను సాధించాలనుకుంటున్నామో అది విద్యాశాఖ నుంచే సాధించగలుగుతాను బలంగా నేను నమ్మాను. కనుకనే విద్యాశాఖ నేను తీసుకున్నాను. నేను హాయిగా ఇండస్ట్రీ తీసుకుని ఉండొచ్చు, లేదంటే ఎనర్జీ తీసుకుని ఉండొచ్చు. ఇంత కష్టపడాల్సిన అవసరం నాకు లేదు. కానీ ఒక పట్టుదల, కమిట్మెంట్తో నేను తీసుకున్నాను. దాంట్లో భాగంగా నేను కేవలం భారతదేశంలోనే కాదు ప్రపంచంలో ఉన్న బెస్ట్ మోడల్స్ ఏంటి. ఈరోజు బాబు గారు పదే పదే స్వర్ణాంధ్ర అంటారు. ఆ స్వర్ణాంధ్ర సాధించాలంటే విద్యాశాఖ చాలా కీలకమైన పాత్ర ఉంది. ఐటీ డిపార్ట్మెంట్ కాదు, పవర్ డిపార్ట్మెంట్ కాదు, ఇండస్ట్రీస్ కాదు, విద్య. ఇప్పుడు క్వాంటమ్ తీసుకురావాలంటే కరికులం రెడీగా ఉండాలి. ఫార్మాలో మ్యానుఫ్యాక్చరింగ్ తీసుకురావాలి, యాక్సిడెంట్స్ లేకుండా ఫార్మా నడిపించాలంటే ట్రైనింగ్ ఉండాలి. సో విద్యాశాఖ చాలా కీలకమైన పాత్ర వహిస్తుంది. సో నా ఆలోచన ఏంటంటే బెస్ట్ మోడల్స్, మీరందరూ లీడర్స్ కనుక బెస్ట్ మోడల్స్ మీకు చూపిస్తే ఆ మార్పు మనలో వస్తుంది, ఎక్స్పోజర్ వస్తుంది. మీ అందరు తెలుసు, చిన్న వయసులో నేను అమెరికాకి వెళ్ళాను. నా ఇంజనీరింగ్ అమెరికాలో చేసా, 2 సంవత్సరాలు అక్కడ పనిచేశా. మళ్ళీ 2 సంవత్సరాలు స్టాన్ఫర్డ్ ఎంబీఏలో ఎంబీఏ పొందినవాడు. చాలామంది అడిగారు అమెరికాలో నేను నేర్చుకుంది ఏంటి, ఇండియాలో అది నేర్చుకుంది ఏంటి. నేను ఒకటంటే ఎక్స్పోజర్. స్టాన్ఫర్డ్ ఎంబీఏలో చూస్తే సుమారుగా 100 దేశాల నుంచి వస్తారు చదువుకునేదానికి. ఐడియాస్, నాలెడ్జ్, కల్చర్ చాలా నేర్చుకుని వచ్చాం. అదేవిధంగా మీరందరూ కూడా ఇతర దేశాలకు వెళ్ళి అక్కడ ఏం జరుగుతుందో తెలుసుకుంటే ఆటోమేటిక్గా ఒక లీడర్స్గా, చేంజ్ మేకర్స్గా మీరు తయారవచ్చు. సో ఈరోజు నుంచి మీకు ఎక్కువ పని ఉందబ్బా. లీడర్స్ అనేవారు లీడ్ చేయండి. మీ స్కూల్లో లీడ్ చేయండి, మీ క్లస్టర్లో లీడ్ చేయండి, మీ మండల్లో లీడ్ చేయండి. ఇప్పుడు మేడం గారు ఫాస్ట్ లర్నర్ కనుక ఐఏఎస్ అధికారి అయ్యారు. నేను స్లో లర్నర్ కనుక రాజకీయ నాయకుడిని అయ్యా. కానీ నాకు హ్యాండ్ హోల్డింగ్ వచ్చింది. మీరు చూస్తే నాకు నారాయణ గారు ఎన్నోసార్లు చెప్పారు. నారాయణ గారే నాకు టీచర్. క్యాల్కులస్ గురువు గారు నాకు నేర్పించారు. ప్రాబబిలిటీ ఆయన నాకు స్వయంగా నేర్పించారు 11th 12th. దాని తర్వాత ప్రొఫెసర్ రాజిరెడ్డి గారు ఉన్నారు, కార్నింగ్ మెల్లన్ యూనివర్సిటీ. ఆయన నాకు మెంటర్గా ఉండేవారు. వాళ్ళ గైడెన్స్లో నేను పెరిగినవాడిని. సో చాలా కీలకమైన పాత్ర మీ అందరికీ ఉంది. ఇప్పుడు కొంతమంది ఉపాధ్యాయులు స్లోగా చెప్పేవాళ్ళు ఉంటారు, కొంతమందికి కాన్సెప్ట్స్ ఇంకా బలంగా చెప్పాల్సిన అవసరం. మెంటర్ చేయండి. ఈరోజు టీచర్, స్టూడెంట్, సబ్జెక్ట్ రిలేషన్షిప్ ఏర్పడింది డేటాలో. సో ట్రెండ్స్ ఉంటాయి. ఒక టీచర్ చెప్పలేకపోతున్నారు, నేను అప్పుడు చెప్పే మెంటరింగ్ ప్రోగ్రామ్ పెట్టండి. మీరందరూ మెంటర్ చేయండి. భారతదేశంలో ఉన్న ఒక అలవాటు ఉంది, అదేంటంటే ఎంతసేపు హార్డ్వేర్ చూస్తాం. క్లాస్ రూమ్స్, టాయిలెట్స్, అది అవసరం కాదు నేను అనట్లా. కానీ సాఫ్ట్వేర్ మర్చిపోతున్నాం కంప్లీట్గా. సాఫ్ట్వేర్ ఎవరు? మీరు. ఈరోజు స్మార్ట్ ఫోన్ ఉంది, ఆండ్రాయిడ్ ఫోన్ ఉంది. ఆండ్రాయిడ్ సాఫ్ట్వేర్ లేకపోతే ఇంకేదో వాడగలుగుతామా? ఐఓఎస్ లేకపోతే మీరు వాడగలుగుతారా యాపిల్ ఐఫోన్ని? లేదు కదా. అది కంప్లీట్లీ మిస్ అయ్యాం. సో సాఫ్ట్వేర్ పైన శ్రద్ధ పెట్టాలి, ప్రభుత్వం ఇన్వెస్ట్ చేయాలి. మీకు ఎక్స్పోజర్తో పాటు మీరు లీడర్స్గా తయారయ్యి ఈ లీప్ మోడల్ ఏదైతే మనం మాట్లాడుతున్నామో పదే పదే, అది సాధించేదానికి మీరందరూ కృషి చేయాలి. మీరందరూ చూశారు హెచ్ఎంలకి, వాళ్ళ హెచ్ఎం అంటే అడ్మినిస్ట్రేషన్. సో టీచర్లు పొజిషన్ చేస్తాము, మిగతా వర్కులు చేయాలి. కానీ మిగతా టీచర్లకు వచ్చి గల బోధన పైన ఎక్కువ శ్రద్ధ పెట్టాలనేది మా లక్ష్యం. మిగతా పనులన్నీ తగ్గించాలని. ఇది ఒక రోజులో అవుదండి. దయచేసి ఒక చిట్కేస్తే అయిపోతుంది అనుకుంటే చాలా పొరపాటు. సిస్టమేటిక్గా చేయాలి.
విద్యాశాఖలో ఈరోజు వేసే పునాది ఫలితాలు రావాలంటే 3, 4, 10 సంవత్సరాలు పడుతుంది. కానీ మీ అందరి సహకారంతో ఎప్పుడు లేని విధంగా ఇప్పుడు ఫలితాలు మొదలైనవి. మనం సాధించాం రిజల్ట్స్. దాని తర్వాత ఒక చిన్న ఐడియా, ఒక యాడ్ వేద్దామని మన జీవితాలన్నీ మారిపోయినాయి దానివల్ల. నిన్న మేడం గారు చెప్తున్నారు, సుమారుగా 1,00,000 మంది పిల్లలు ప్రైవేట్ పాఠశాల నుంచి ప్రభుత్వ పాఠశాలకు ట్రాన్స్ఫర్ అయ్యారు. అంటే ఒక హోప్. నేను అందుకంటాను, పర్మిషన్స్ మనం ఆపకూడదు, కాంపిటీషన్ మనకు మంచిది. నాకు బాబు గారు పదే చెప్పేది, కాంపిటీషన్ మంచిది. ఇతర రాష్ట్రాలతో పోటీపడి పెట్టుబడి తీసుకురండి, అప్పుడే మనం నేర్చుకుంటాం మన లోపాలు. ఆ కాంపిటీషన్ తట్టుకుని మనం ముందరికి వెళ్ళాలి. ఎందుకంటే ఎవరికి ఇంత అద్భుతమైన క్వాలిఫైడ్ టీచర్స్ లేరు, ఎవరికి ఇంత అద్భుతమైన ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేదు. అద్భుతంగా చేస్తున్నాం, కానీ మీ సహకారం నాకు చాలా చాలా కావాలి. నేను అదే నవ్వుతాను నా పిల్లలకి, అరే మీకు మంచి మార్కులు రాకపోతే నాకు మార్కులు కట్ చేస్తారా ముఖ్యమంత్రి గారని చెప్పాను నేను అది. ఎందుకంటే ముఖ్యమంత్రి గారు ఇప్పుడు స్పెషల్ ఫోకస్ పెట్టారు విద్యాశాఖ పైన, మమ్మల్ని మానిటర్ చేస్తున్నారు గౌరవ ముఖ్యమంత్రి గారు. అండ్ రిజల్ట్స్ వచ్చేగల ఆయన కూడా ఇంకా బాగా చేయాలి, ఇంకా చేయండి, ఇది చేయండి, అది చేయండి అని సలహాలు ఇస్తున్నా. సో కలిసికట్టుగా చేద్దామండి, కలిసికట్టుగా. ఇది మన రాష్ట్రం, మన శాఖ, మన పిల్లల భవిష్యత్తు మన పైన ఆధారపడి ఒక రోల్ మోడల్గా తయారు చేద్దామండి. ఎందుకంటే ఈరోజు నేను వేరే రాష్ట్రాలకు వెళ్ళినా, అంటే గౌరవ ప్రధానమంత్రి గారితో మాట్లాడినా, అరే ఆంధ్రాలో మీరు ఏం చేస్తున్నారని అడుగుతారు. ఒక రాష్ట్రం చెందిన ఉప ముఖ్యమంత్రి గారు నేను కలిసా డావోస్లో. అతను ఒక రాత్రి వచ్చి 3 గంటలు కూర్చున్నాడు మాతో. అరే అసలు ఇన్ని పరిశ్రమలు మీరు ఎట్లా పట్టుకెళ్తున్నారు చెప్పండి మీ స్టోరీ అని. ఇప్పుడు విద్యాశాఖ గురించి కూడా అలా మాడతా మొదలు పెడుతున్నారు. కానీ ఇక్కడతో ఆగకూడదండి. మనం ఇతర రాష్ట్రాలతో కాదు, ఇతర దేశాలతో పోటీ పడాలి. అందుకే మిమ్మల్ని 2 గ్రూప్స్ చేసాం. ఒక గ్రూప్ సింగపూర్కి వెళ్ళింది, ఇంకో గ్రూప్ ఫిన్లాండ్కి. ఆగస్టులో వాళ్ళు ఫిన్లాండ్కి వెళ్తారు, అక్కడ మోడల్ నేర్చుకుంటారు. మళ్ళీ మీరిద్దరు కూర్చుని మాట్లాడుకోవాలి, ఐడియాస్ ఎక్స్చేంజ్ చేయాలి. కానీ లీడర్స్గా ప్లీజ్ లీడ్ ఫ్రమ్ ద ఫ్రంట్. నా సపోర్ట్ మీకు ఉంటుంది. మీ అందరు తెలుసు సీనియారిటీ లిస్ట్ ఎంత గోలగా ఉండేదో ఫిక్స్ చేసాం. ప్రమోషన్స్ ఫిక్స్ చేసాం. గతంలో లీవ్ తీసుకోవాలంటే వాళ్ళని కలవాలి, యాప్ ద్వారానే మీరు అప్లై చేయాలి, సెంటర్ని మేము మానిటర్ చేస్తున్నాం. గతంలో మిమ్మల్ని హెరాస్ చేసేదానికి డిసిప్లినరీ రూట్ వాడేవారు, మాకు తెలిసేది కూడా కాదు. ఎవరిపైన ఏం డిసిప్లిన్ ఇస్తారో కూడా మాకు తెలిసేది. ఇప్పుడంతా యాప్ పెట్టేశాం. ఈ అట్టిటులే ఏమున్నా కూడా డిఓ గారు, ఎంఈఓ గారు కానీ ఓన్లీ త్రూ లీప్, సో దట్ మాకు ఐడియా ఉంటుంది సెంటర్ లీవ్. సో చాలా వరకు స్ట్రీమ్ లైన్ చేసాం. టీచర్ ట్రాన్స్ఫర్ యాక్ట్ తీసుకొచ్చాం, పారదర్శకంగా నడిపిస్తాం. కానీ రిజల్ట్ సాధించాలంటే కేవలం కమిషనర్ గారో సెక్రటరీ గారో ఒక లోకేష్ వల్ల సాధ్యం కాదండి. మనందరం కలిసికట్టుగా చేయాలి. 2 లక్షల మంది ఉన్నాం సైన్యం, కలిసికట్టుగా చేయాలి. ఎందుకంటే నాకు బాగా గుర్తు, మేము ప్రతిపక్షంలో అనేక విషయాలపైన పోరాడినప్పుడు కౌన్సిల్లో చాలామంది చెప్పారు, మేమందరం ప్రభుత్వ పాఠశాల పిల్లలమే అని చెప్పారు. నా దగ్గర కూడా చెప్పారు, లేదు మీరు పోరాడుతున్న మంచి ఇష్యూ చెప్పండి, ఇంకా టేకప్ చేద్దాం. సో మీకు ఆ స్ట్రెంగ్త్ ఉంది, కెపాసిటీ ఉంది, కేపబిలిటీ ఉందండి. పిల్లల భవిష్యత్తు మనపైన ఆధారపడి ఉంది. కలిసికట్టుగా ఆంధ్ర మోడల్ అనేది దేశానికి కాదు ప్రపంచానికి పరిచయం చేయాలి. ఇప్పుడు మన వెళ్తాం కాదు, వాళ్ళు వచ్చి చూడాలి. కానీ ఇది 10 సంవత్సరాలు పడుతుంది. కానీ తొలి అడుగు వేసాం, 2వ అడుగు 2వ సంవత్సరం అయిపోయింది. ఇక్కడ నుంచి ఇంకా రిజల్ట్స్ పైన శ్రద్ధ పెడుతున్నాం. అంటే లెర్నింగ్ అవుట్కమ్స్ అండి, కేవలం మార్క్స్ పైన కాదు. ఏదో మార్కులు వచ్చినాయి మార్క్స్ పైన కాకుండా లెర్నింగ్ అవుట్కమ్స్. పిల్లలు నిజంగానే నేర్చుకుంటున్నారా, క్రిటికల్ అనలిటికల్ థింకింగ్ అనేది వస్తుందా రావట్లేదు అనే పైన ఎక్కువ శ్రద్ధ పెడుతున్నాను. సో దానిపైన నేను ఎక్కువ శ్రద్ధ పెట్టాలని, దీనికి మీ అందరి సహకారం కావాలి. ఈ ప్రయాణంలో సమస్యలు ఉంటాయి, సమస్యలు పరిష్కరించడానికి మేము ఉన్నాం. ముందల విజయ్ గారు, ఇప్పుడు మేడం గారు కూడా ఎవ్రీ ఫ్రైడే కలుస్తున్నారు, సంఘాలను కలుస్తున్నారు, అందరిని కలుస్తున్నారు. చేయగలిగినంత వరకు సమస్యలు అన్నీ పరిష్కరించుకుంటూ వెళ్తాం, దాంట్లో ఎలాంటి సందేహం లేదు. కొన్ని మీకు తెలుసు ఒక రోజులో అయ్యే కావు, బ్రాడర్ కన్సల్టేషన్ అవ్వాలి. కానీ ప్రభుత్వం ఎప్పుడు మీ వెంట ఉంటుంది, మిమ్మల్ని బలోపేతం చేసాక ఉంటుంది. కానీ ఇన్ రిటర్న్ నేను మిమ్మల్ని కోరేది ఒకటే, మనం నంబర్ 1 ఉండాలండి. కేవలం విద్యాశాఖనే కాదు, మేము మిగతా మంత్రులతో మాట్లాడినప్పుడు, మా ఇండస్ట్రీస్ మినిస్టర్తో మాట్లాడిన ఒకటంట, నంబర్ 1. నంబర్ 2 అనేది నాకు కుదరదు రబై. నంబర్ 1లో ఉండాలి. ఏం చేసినా ఫస్ట్లో ఉండాలి. సో మేము ఉన్నాం, సపోర్ట్ చేస్తాం.
ఇంకా చేయాలి, ఇలాంటి అనేక కార్యక్రమాలు చేయాలి. సింగపూర్ ప్రభుత్వం కూడా మీరు చూశారు, ఒక ఆలోచన వాళ్ళే అడిగేసి ట్రైనింగ్, కెపాసిటీ బిల్డింగ్, ఇది చాలా చాలా అవసరం అండి. కెపాసిటీ బిల్డింగ్ అనేది చాలా అవసరం. చంద్రబాబు నాయుడు గారు లాంటి వ్యక్తి 76 సంవత్సరాలు 4సారి ముఖ్యమంత్రిగా చేసే వ్యక్తి నేను ఇంకా నేర్చుకోవాల్సింది చాలా ఉందని ఆయన చెప్తాను. మొన్న సింగపూర్కి ఆయన 2 రోజులు వెళ్ళారు. సుమారుగా 10 మంది మంత్రుల్ని, హోంమంత్రి గారిని, ప్రధానమంత్రి గారిని కూడా కలిసారు 2 రోజుల్లో. సో కంటిన్యూస్ మనం అందరం నేర్చుకోవాలి. సో దయచేసి ఇది గుర్తుపెట్టుకోవాలని కోరుకుంటున్నాను. సో లీడర్స్గా తయారవ్వండి, లీడ్ ఫ్రమ్ ద ఫ్రంట్. మీ సపోర్ట్ మాకు చాలా చాలా అవసరం. మీకు మేము అండగా నిలబడతాం. చివరిగా అందరం కోరుకునే సమాజంలో గౌరవం ఆల్రెడీ మొదలైంది. ప్రభుత్వ పాఠశాల గురించి చర్చ ఫస్ట్ టైం మొదలైంది. సమాజంలో మీ వైపు గౌరవంగా చూస్తాం మొదలైంది. గౌరవం పెరిగింది. ముందలు కూడా చూసేవారు, ఇప్పుడు గౌరవం పెరిగింది. అంటే రిజల్ట్స్ వచ్చేగల కరెక్ట్, బాగా చేస్తున్నారు. ఇంకా చేద్దాం, కలిసికట్టుగా చేద్దాం. ఒక చేంజ్ మేకర్స్గా, ఒక లీడర్స్గా అందరం తయారవుదామని మీ అందరికీ నేను తెలియజేసుకుంటూ, ఇప్పుడు మీరేం నేర్చుకున్నారో వినేదానికి నేను నేర్చుకునేదానికి వచ్చాను. సో ప్రెజెంటేషన్స్ ప్రారంభించవలసిందిగా పెద్దలందరినీ కోరుకుంటున్నా. దాని తర్వాత ఏమన్నా కూడా మనం ఇన్ఫార్మల్గా మాట్లాడుకుందాం. థ్యాంక్ యూ అమ్మా. అందరికీ నమస్కారం. జై హింద్.